ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ జూన్ 1వ తారీఖు నుండి జూలై 1వ తారీఖు వరకు గల సింహరాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. సింహరాశిలో మఖ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, పుబ్బా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ఉత్తర నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిపి సింహరాశి అవుతుంది. ప్రస్తుతము జాతక పరంగా చూస్తే సింహరాశి వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పాలి. 360 డిగ్రీల్లో టాప్ పొజిషన్ ఉన్నది ఒక రకంగా సింహరాశి వారే. రాజ్యమందు రవి, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు, రాజ్యమందు రాహువు, సప్తమ స్థానమందు గురుడు, లాభమందు శుక్రుడు, అద్భుతమైనటువంటి గ్రహస్థితి యోగాన్ని కలిగి ఉన్నారు సింహరాశి వారని చెప్పాలి. చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు. మీరు ప్రారంభములుగా ఇది చాలా అంటే చాలా బాగుంది. మీరు వేసే ప్రతి అడుగు కూడా మిమ్మల్ని విజయానికి అతి చేరువుగా తీసుకెడుతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా కలగజేస్తున్నాడు పరమేశ్వరుడు. మీ యొక్క ట్రాన్స్పరెన్సీ, మీ యొక్క నిబద్ధతే మీకు అభివృద్ధికి మెట్లు అవుతాయి. ఎక్కడ ఉన్నా మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా నీడలా మీకు మీరు అనుకుంటారు, నాకు తిరుగులేదు, నేను ముందుకు వెళ్ళిపోతాను. కానీ మిమ్మల్ని నీడలా మిమ్మల్ని వెంటాడుతున్నారు, మీ యొక్క స్థితిగతులు గమనిస్తున్నారు, మీ పరిస్థితిని ప్రతి ఒక్కటి కూడా ఎదుటి వ్యక్తులు పరిశీలిస్తున్నారన్న విషయం మాత్రం మర్చిపోకండి. అనుగురించి అతిరహస్యం బట్టబయలు అన్నట్టుగా మీరు దాచి కన్నా మీరు ఓపెన్గా ఉండడం వల్ల సమస్య జటిలం అవ్వకుండా అది మీ యొక్క హోదాని రెట్టింపు చేస్తుంది. కాబట్టి మీరు చేసేటువంటి ప్రయత్నాలని ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. వ్యక్తిగత విషయాలు, ధన సంబంధమైనటువంటి వ్యక్తిగత విషయాలు దాచుకున్నా తప్పులేదు. కానీ వ్యాపార సంబంధమైనటువంటివి లేదా ఏదైనా అందరూ కలిసి చేసేటువంటి జాయింట్గా చేసేటువంటి వాటిల్లో మాత్రం ట్రాన్స్పరెన్సీగా ఉంటే మీకు అది చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్న మాత్రం విషయం గమనించాలి. విద్యార్థులకి చాలా అద్భుతమైనటువంటి రోజులు. మీరు కష్టపడితే 100%, 100కి 98 మార్కులు మీకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. మీరు కష్టపడండి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. చదువుల కోసం విదేశాలకి ఏదైనా అప్లై చేసుకున్నా, ఏదైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసినా ఇది చాలా మంచి సమయము. అటువంటి స్లాట్ కనుక దొరికితే ఈ సమయంలో మీరు బుక్ చేసుకుని ఎగ్జామినేషన్స్ రాసేటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకి స్టాక్ చేసి అమ్ముకునేటువంటి, నిల్వ చేసి అమ్మేటువంటి వ్యాపారస్తులు కానీ, ఎక్స్పోర్ట్ చేసేటువంటి వ్యాపారస్తులు కానీ ఇది చాలా మంచి సమయము. ఈ సమయంలో ఏదైనా కొని మీరు నిల్వ చేసినా మీకు భయం లేదు. చాలా అద్భుతంగా అవన్నీ కూడా కలిసి వస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్త వహించండి. భయం లేదు కానీ ఒకంత జాగ్రత్త వహించడం చాలా చాలా మంచి అవసరము. మీరు కూడా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అర్ధాష్టమ కేతువు కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కలగజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అశ్రద్ధ చేయకండి. మందులు తీసుకునేటువంటి విషయంలో కానీ ఏదైనా చిన్నదే కదా అని మీరు అశ్రద్ధ చేయకండి. దానివల్ల పెద్ద ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు భవిష్యత్తులో ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకు మాత్రం ఇష్టమైనటువంటి ప్రదేశాలకి ఒకంత ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇష్టం లేకుండా కూడా ఎడిషనల్గా బాధ్యతలు మీరు మొయ్యవలసినటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. అంటే
వేరే మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో మీరు నిర్వహిస్తున్నటువంటి విధులే కాకుండా ఎదుటి వాళ్ళ పనులు కూడా మీరు చేయవలసినటువంటి పని వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. ఇంత జాగ్రత్త వహించండి. అన్నీ నాకే తెలుసు, నేను సర్వం చేయగలను అని మాత్రం మీరు మీ యొక్క హోదాని కనుక ప్రదర్శిస్తే ఇదేదో బాగానే ఉంది కదా అని తెచ్చి ఆ బరువు కూడా మీ మీద పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి ప్రస్తుతము ఎంత గొప్పగా ఉందంటే, మీరు ఎవరైనా ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, లేదా ఏదైనా ఒక వ్యవహారం జటిలంగా ఉంది, మీరు కనుక సంధి చేస్తే ఈ సమయంలో ఎంతో పెద్దవాళ్ళైనా సరే మీరు చేసేటువంటి సంధి, మీరు చెప్పేటువంటి మాటల వల్ల కాంప్రమైజ్ అవుతారు. దానివల్ల వాళ్ళు లాభం పొందుతారు, మీరు కూడా లాభం పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విశేషమైనటువంటి ధనయోగం కనపడుతోంది. మీరు అంటే చాకచక్యంగా ఎదుటి వ్యక్తుల మాటలని మీరు ముందుగానే పసిగట్టి దాన్ని మీకు వచ్చేటువంటి విధానాన్ని మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల నుంచి కూడా ధన సంబంధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి సరైన సమయంలో డబ్బు చేతికంది మీకు అడుగులు ముందుకు పడేటువంటి అవకాశం కనపడుతోంది. పిల్లల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సంతాన సమస్యలు తీరిపోతాయి. ఈ సంవత్సరం ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుందని చెప్పడంలో ఈ నెలలో ప్రయత్నం చేసుకునేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సంతానపరమైనటువంటి అభివృద్ధి కనపడుతోంది. పిల్లల వల్ల కూడా అభివృద్ధి కనపడుతోంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు మాత్రం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే రోగస్థానం మీద వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క దృష్టి పడి ఉండడం వల్ల ఆడవాళ్ళకి కొంత ఆరోగ్య సమస్యలు చిన్నగా ఇబ్బంది పడేటువంటి అవకాశం కనపడుతోంది. జాగ్రత్త వహిస్తే అటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో మాత్రం ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కోర్టు వ్యవహారాలు ఇటువంటివి ఏదైనా కనుక నడుస్తూ ఉన్నట్టయితే వాళ్ళే ఎదుటి వ్యక్తులే మీకు కాంప్రమైజ్ అయ్యి లేదా కోర్టులో మీకు విజయం లభించడం కానీ, మీరు అనుకున్నట్టుగానే ఎవరు ఊహించిన విధంగా మీకు అనుకూలంగా తీర్పు రావడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వ్యవహారాలని ఒక సిస్టమేటిక్ పద్ధతిలో మీ యొక్క తెలివితేటలకి ఇది ఒక పరీక్ష అన్నట్టుగా ఎదురు వ్యక్తులు మిమ్మల్ని మీ సహనాన్ని పరీక్షించేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని మీరు కాదన్నారు అనే విధంగా కూడా ప్రయత్నం చేస్తారు. కానీ మీ తెలివితేటల వల్ల, మీ జాతకంలో ఉన్నటువంటి యోగం వల్ల, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల వల్ల అదంతా కూడా విజయపథంలో మీకు అనుకూలంగా మీరు మార్చుకుని ముందుకు తీసుకువెళ్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి విషయాన్ని కూడా ట్రాన్స్పరెంట్గా ఉండి ప్రయత్నం చేయండి. ఎదుటి వ్యక్తులు సహాయం అడిగేటప్పుడు కూడా మీరు ఏదైనా సహాయం అడగవలసి వచ్చినా ట్రాన్స్పరెంట్గా చేయండి. ఎదుటి వ్యక్తుల నుంచి మీరు పొందవలసి వచ్చినా సరే, సహాయం పొందవలసి వచ్చినా అదేవిధంగా మీకు అనుకూలంగా అడుగులు పడతాయి. చాలా అద్భుతమైనటువంటి సమయంలో ఉన్నారు. ఈ సమయాన్ని మీరు ఎంత బాగా మీరు ఉపయోగించుకోగలిగితే అంత బాగా మీరు విజయం సాధిస్తారు. జూన్ నెల మీకు తిరుగులేదు, చాలా అద్భుతంగా ఉంది. ఏకాదశి మందు రవి ప్రారంభంలో ఇటు రాజ్యస్థానం మందు, తర్వాత లాభస్థానం మందు, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి యోగాలనే చెప్పాలి. కష్టే ఫలి అన్నదానికి మీరే అదృష్టవంతులని చెప్పడంలో మీరే ముందు ఉంటారు. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా విజయపదంలో మీరు ముందుకు వెళ్ళండి. మంగళవారం మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రార్థన చేయండి, స్వామివారి యొక్క స్తోత్రాలు చదువుకోండి. మంగళవారం మాత్రం ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి.
బుధవారం రోజున గణపతిని కూడా దర్శనం చేయండి. ఒక బుధవారం రోజున గణపతికి పంచామృతాలతో మీరు అభిషేకం చేయించుకోండి. ఇంకా మీకు తిరుగు లేకుండా సర్వత్ర మీరు దిగ్విజయంగా ఉంటారు. పిల్లల ఆరోగ్య విషయంలో కూడా ఒక గంట గమనించండి. సర్వత్ర విజయంతో మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయా.